ఒక 50% పంపిస్తాం, మిగతాది మేము విద్యుత్కి ఎనర్జీ కింద కన్స్యూమ్ చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ తర్వాత న్యూక్లియర్ ఫెసిలిటీస్ని పూర్తిగా క్లియర్ చేయము, వాటిని మేము వాడుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ అబ్బాయి అదేం లేదు, మీరు మొత్తం ఖాళీ చేయాల్సిందే, మీరు మొత్తం మీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఆ సెంట్రిఫ్యూగల్స్ ఉండే కదా వాటిని పూర్తిగా ధ్వంసం చేయాల్సింది. అసలు మీ దగ్గర ఒక పిడికెడు యురేనియం కూడా ఉండకూడదు, ఒక మాటలో చెప్పాలంటే ఒక పిడికెడు కూడా ఉండడానికి వీలు లేదు. మీ దగ్గర ఎంత ఉందో అంత కూడా విదేశాలకు పంపించని చెప్పి ట్రంప్ చెప్పాడు, లేకపోతే అమెరికా చెప్పిందని చెప్పిన తర్వాత ఇటు ఆ చర్చ జరుగుతూ ఉండగానే కొట్టిపాడేశాడు. ఎందుకంటే ఈ గ్యాప్లో వాళ్ళు ఎక్కడ న్యూక్లియర్ వెపన్ని డెవలప్మెంట్ చేసుకుంటారని చెప్పి. ఒకవేళ ట్రంప్ భయపడినట్టు న్యూక్లియర్ వెపన్ రెడీ చేసుకునే ప్రయత్నం జరుగుతుందా? రిమెంబర్, బయటకు తెలిసిన సమాచారం 60% ఆఫ్ 60% శుద్ధి చేసిన యురేనియం మాత్రమే ఉంది. కానీ హూ నోస్, ఇంకా అంతకన్నా ఎక్కువే ఉందా? టాక్టికల్ న్యూస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కదా. మరి ఈరోజు కొట్టిపారేసింది కేవలం అక్కడ డెవలప్మెంట్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, అది జరుగుతున్న ప్రాంతం మీదేనా, లేకపోతే అక్కడ అణ్వాయుధాలు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాయా, లేకపోతే ప్రిపేర్ అయ్యే దశలో ఉన్నాయా? ఇవేవి ఇంకా పూర్తిగా వివరాలు బయటకు రాలేదు. కానీ ఇజ్రాయెల్ చెబుతున్న మాటని నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్ ఏమంటుంది? ఇజ్రాయెల్ అంటుంది ఒక మాట, ఎస్ ఇరాన్ మీద మేము దాడి చేశాం, ఆ దాడులు కొనసాగుతున్నాయి, ఇరాన్ అన్ని ప్రాజెక్టులపై మేము దాడులు చేశాం, వాటిని ధ్వంసం చేశాం, ఇరాన్లోని ఇస్ఫహాన్ దగ్గర భారీ పేలుడు జరిగిందనేది వినిపించమాట. అయితే న్యూక్లియర్ ఫెసిలిటీ, ఆ న్యూక్లియర్ సెంటర్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్కి దిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిన్జాదే ఆ ప్రాంతంలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ కాంపౌండ్ పైన దాడి చేసింది ఇజ్రాయెల్ అంటూ కూడా స్వయాన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సే చెప్పుకొచ్చింది. గత ఏడాది అమెరికా దాడుల తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్ మిన్జాదేకి మళ్లించింది ఇరాన్ అనేది వినిపించమాట. నిజంగా మళ్లించిందా, లేకపోతే మిన్జాదేని అనుకున్న విధంగానే అక్కడ అంటే ఒక్కసారి ఊహిస్తాం కదా, అక్కడ ఉండొచ్చు అని చెప్పి అలా టార్గెట్ చేసే ప్రయత్నం చేసిందా, లేకపోతే వేరే లొకేషన్ ఇంకేమైనా ఇరాన్ ఏర్పాటు చేసుకుందా? వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ మీరేమనుకుంటారు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇరాన్ అమెరికాకు లొంగిపోతుందా ఇప్పుడు ఇటువంటి పరిణామాలు జరుగుతుంటాయి? ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ స్టోరేజ్ ఉంటుంది కదా, లేకపోతే స్టోరేజ్ కెపాసిటీ ఉన్నవి కావచ్చు, లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ని స్టోర్ చేసే ఫెసిలిటీస్ కావచ్చు, వాటిని టార్గెట్ చేస్తుంది ఇజ్రాయిల్. అమెరికా ఇంకా బహుశా ఇప్పుడు ఫ్రేమ్లో లేదనుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తోంది. ఒకవేళ ఇక్కడ కనుక అంటే మనం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ మిన్జాదేలో కనుక న్యూక్లియర్ రీసెర్చ్ జరిగితే ఓకే, లేదు న్యూక్లియర్కి సంబంధించిన యురేనియం ఖర్చు ఏమైనా ఉంటే కనుక ఒకవేళ రియాక్షన్ జరిగితే అది పెను ప్రభావానికి దారితీసే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇరాన్ అయినా దీని మీద రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఎస్ ఇంత దాడి చేసాం, ఇంత మేరకు నష్టం కలిగింది, ఇంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒకవేళ వాళ్ళైనా రిపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే ఇజ్రాయెల్ అయినా ఇంత నష్టం చేశాం, ఇంత నష్టం జరిగింది, ఇంత నష్టం జరిగే అవకాశం ఉంది, ప్రపంచం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అలర్ట్ చేయాలి. ఎందుకంటే రేడియేషన్ గురించి మాట్లాడుకుంటారు కదా, భయం ఉంటుంది కదా ప్రపంచానికి. సో చూద్దాం ఇజ్రాయెల్ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది అండ్ అలాగే ఇరాన్ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది. బట్ అంతకన్నా ముందు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక ట్వీట్ చేసింది, ఆ ట్వీట్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ అణు ప్రాజెక్టులను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్లోని ఇస్ఫహాన్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. అణు కేంద్రంపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కి దిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిన్జాదేలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ కాంపౌండ్ పైన దాడి చేసింది ఇజ్రాయెల్. గతేడాది అమెరికా దాడుల తర్వాత అణు కార్యక్రమం మిన్జాదేకి మళ్లించింది ఇరాన్. దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలోని మిన్జాదేలో ఉన్న రహస్య న్యూక్లియర్ ప్లాంట్ని ధ్వంసం చేశామంటూ ఇరాన్లో ఉన్న మిన్జాదే ప్రాంతంలో ఉన్న
రహస్య న్యూక్లియర్ ప్లాంట్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్ని కూడా అక్కడ రిప్రజెంట్ చేస్తుంది, మీరు చూడొచ్చు. మిజాదేలోని ఆ ప్లాంట్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా మ్యాప్ చేసి అది ఇరాన్ అని చెప్పింది. ఆ ఇరాన్లో మిజాదే ప్రాంతాన్ని కూడా లొకేట్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. దాదాపుగా ఈస్ట్ వైపు కాకపోయినా నార్త్ వైపు కాకపోయినా పోనీ వాయువ్యం వైపు, అంటే నార్త్ వెస్ట్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాంతం. మీరు చూడొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ సైట్ స్ట్రక్ అంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ద కోవర్ట్ మీన్స్ అదే కాంపౌండ్ వాజ్ యూస్డ్ by a group of nuclear scientists who operated to develop a key component for nuclear weapon. Using intelligence, the IDF tracked the activities at this new location, removing a key component of the Iranian regime's capability to develop nuclear weapons and to చెప్పుకొచ్చింది చూడొచ్చు. The covert nuclear compound of the Iranian terror regime. The compound was intended to enable the necessary knowledge and the advancement of nuclear weapons development capabilities. న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి అంటే ఒక రహస్యమైన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఇరాన్ తలపెట్టింది. దీంతో ఆ లొకేషన్ని మేము కనిపెట్టి దాన్ని అటాక్ చేసామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తున్నమాట. న్యూక్లియర్ ప్లాంట్ని దాడి చేసిన సందర్భం మీరు చూడొచ్చు. న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ సైట్ అది, అంటే న్యూక్లియర్ బాంబులను సిద్ధం చేయడానికి ఇరాన్ రెడీ అవుతోంది, ప్రిపేర్ అవుతోంది. దీంతో ఆ ప్లేస్ని మేము కనిపెట్టి ఆ లొకేషన్ని ట్రేస్ చేసి కోవర్ట్ అంటూ కూడా, కోవర్ట్ అంటే ఆఫ్కోర్స్ అర్థమైంది, మనకు అందరికీ తెలిసిన పదం కోవర్ట్ అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తుల్ని కోవర్ట్ అంటూ ఉంటారు కదా. సో అటువంటి కోవర్ట్ ఆపరేషన్ ఇరాన్ పాల్పడింది. ద కోవర్ట్ న్యూక్లియర్ కాంపౌండ్ ఆఫ్ ద ఇరానియన్ టెర్రర్ రెజీమ్. మీరు చూడొచ్చు, ఇటు ఇరానియన్ టెర్రర్ రెజీమ్ అంటూ కూడా అక్కడ మెన్షన్ చేసిన సందర్భం. ఆ కోవర్ట్ ఆపరేషన్ న్యూక్లియర్ కాంపౌండ్ని అక్కడ తలపెట్టిందని చెప్పి ఇక్కడ వినిపించే మాట ఏంటనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిన్సాదే అనేది ఇరాన్లోని టెహ్రాన్ సమీపంలో ఉన్న ఒక సీక్రెట్ న్యూక్లియర్ ప్లాంట్, ఒక సీక్రెట్ న్యూక్లియర్ ఫెసిలిటీ. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భం. అయితే నిన్ననే ఇజ్రాయెల్ తన వైమానిక దాడిలో ఈ మిన్సాదే న్యూక్లియర్ ప్లాంట్ని, ఈ న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించడం ప్రస్తుతం ఆ సెన్సిటివిటీని మనకి అర్థం పడుతోంది. దాంతోపాటు టెహ్రాన్ శివార్లలో పాక్షికంగా భూగర్భంలో అండర్ గ్రౌండ్లో రహస్య కేంద్రాన్ని నిర్మించింది. ఈ ఇరాన్ గురించి మాట్లాడుకున్న సందర్భం, ఇరాన్కి తన ప్రతిదీ కూడా భూగర్భంలో రహస్య కేంద్రాల్లోని తలపెట్టింది. ఇంకా చెప్పాలంటే కొన్ని వేల కిలోమీటర్ల లోతులో, లేకపోతే కొన్ని వేల కిలోమీటర్ల వెడల్పుతో భూగర్భంలో కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏకంగా డ్రోన్స్ని కావచ్చు, వాళ్ళ మిజైల్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తుందనేది ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తూ వస్తున్నమాట. అయితే ఈ ప్లాంట్ ఇరాన్ అణుశాస్త్రవేత్తలకు, అణ్వాయుధాలకు సంబంధించిన కీలక పరికరాలను రహస్యంగా అభివృద్ధి చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ ఆరోపించడం జరుగుతోంది. ఈ ప్లాంట్ ఏం చేస్తోందని చెప్పి ఇక్కడ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.